హలో గాయ్స్, హవ్ యూ ఆల్? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. జనరల్గా మన డైలీ లైఫ్లో మనం చాలా రకాల వర్డ్స్ అండ్ సెంటెన్సెస్ అనేవి యూజ్ చేస్తూ ఉంటాం కదా. సో అలాంటి వర్డ్స్ అండ్ సెంటెన్సెస్లో నుంచి నేను కొన్ని వర్డ్స్ తీసుకొని వాటికి సంబంధించిన కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ అనేవి మీకు క్లియర్గా చెప్తాను. మీరైతే ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ప్రయత్నించండి. అలాంటి వీడియోస్ నా ఛానల్లో చాలానే ఉన్నాయి, వాటిని కూడా ఒకసారి మీరు ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూసేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే డిస్క్రిప్షన్లో నా ఇన్స్టాగ్రామ్ ఐడి అనేది లింక్ ఇచ్చున్నాను, ఒకసారి చెక్ చేయండి. మరెందుకు ఆలస్యం, లెట్స్ గో టు ది టాపిక్. ఫస్ట్ సెంటెన్స్ ఒకసారి చూడండి. మీకు ఇష్టమున్నా లేకున్నా చదవాల్సిందే. అదేవిధంగా మీకు ఇష్టమున్నా లేకున్నా అక్కడికి వెళ్ళాల్సిందే. ఈ టూ సెంటెన్సెస్ కూడా ఒకసారి చూడండి. రెండిట్లో కూడా మనం కామన్గా మీకు ఇష్టమున్నా లేకున్నా అనే వర్డ్ అయితే కామన్గా ఉంది కదా. సో ఈ వర్డ్ని తీసుకొని దీనికి సంబంధించిన కొన్ని రిలేటెడ్ ఎగ్జాంపుల్స్ అనేవి చూద్దాం. సో ఫస్ట్ సెంటెన్స్, మీకు ఇష్టమున్నా లేకున్నా ఇవ్వాల్సిందే. అంటే మీకు ఇష్టమున్నా కానీ లేకున్నా కానీ ఇవ్వాల్సిందే అని. సో దీన్ని ఇంగ్లీష్లో యూ విల్ హ్యావ్ టు గివ్ ఇట్ వెదర్ యూ లైక్ ఇట్ ఆర్ నాట్. యూ విల్ హ్యావ్ టు గివ్ ఇట్ అంటే మీరు ఇవ్వాల్సిందే. వెదర్ యూ లైక్ ఇట్ ఆర్ నాట్ అంటే మీకు ఇష్టం ఉన్నా కానీ లేకున్నా కానీ. అదేవిధంగా నెక్స్ట్ వన్, మీకు ఇష్టం ఉన్నా లేకున్నా కొనాల్సిందే. మీకు ఇష్టమున్నా లేకున్నా కొనాల్సిందే అని చెప్పాలనుకున్నప్పుడు యూ విల్ హ్యావ్ టు బై వెదర్ యూ లైక్ ఇట్ ఆర్ నాట్. యూ విల్ హ్యావ్ టు బై అంటే మీరు కొనాల్సిందే. వెదర్ యూ లైక్ ఇట్ ఆర్ నాట్ అంటే మీకు ఇష్టం ఉన్నా లేకున్నా. అదేవిధంగా మీకు ఇష్టం ఉన్నా లేకున్నా మాట్లాడాల్సిందే అని చెప్పాలనుకున్నప్పుడు యూ విల్ హ్యావ్ టు స్పీక్ వెదర్ యూ లైక్ ఇట్ ఆర్ నాట్. యూ విల్ హ్యావ్ టు స్పీక్ అంటే మీరు మాట్లాడాల్సిందే. వెదర్ యూ లైక్ ఇట్ ఆర్ నాట్ అంటే మీకు ఇష్టమున్నా లేకున్నా. అదేవిధంగా నెక్స్ట్ వన్, మీకు ఇష్టమున్నా లేకున్నా తీసుకోవాల్సిందే అని చెప్పాలనుకున్నప్పుడు యూ విల్ హ్యావ్ టు టేక్ ఇట్ వెదర్ యూ లైక్ ఇట్ ఆర్ నాట్ అంటే మీకు ఇష్టమున్నా లేకున్నా తీసుకోవాల్సిందే అని. అదేవిధంగా మీకు ఇష్టమున్నా లేకున్నా చేయాల్సిందే అని చెప్పాలనుకున్నప్పుడు యూ విల్ హ్యావ్ టు డూ ఇట్ వెదర్ యూ లైక్ ఇట్ ఆర్ నాట్. యూ విల్ హ్యావ్ టు డూ ఇట్ అంటే మీరు చేయాల్సిందే. అదేవిధంగా నెక్స్ట్ వన్, మీకు ఇష్టమున్నా లేకున్నా తినాల్సిందే అని చెప్పాలనుకున్నప్పుడు యూ విల్ హ్యావ్ టు ఈట్ వెదర్ యూ లైక్ ఇట్ ఆర్ నాట్ అంటే మీకు ఇష్టమున్నా లేకున్నా తినాల్సిందే అని. అదేవిధంగా నెక్స్ట్ వన్, మీకు ఇష్టమున్నా లేకున్నా అక్కడికి వెళ్ళాల్సిందే అని చెప్పాలనుకున్నప్పుడు యూ విల్ హ్యావ్ టు గో దేర్ వెదర్ యూ లైక్ ఇట్ ఆర్ నాట్ అంటే మీకు ఇష్టమున్నా లేకున్నా అక్కడికి వెళ్ళాల్సిందే. అదేవిధంగా లాస్ట్ వన్, మీకు ఇష్టమున్నా లేకున్నా చదవాల్సిందే అని చెప్పాలనుకున్నప్పుడు యూ విల్ హ్యావ్ టు స్టడీ వెదర్ యూ లైక్ ఇట్ ఆర్ నాట్. యూ విల్ హ్యావ్ టు స్టడీ అంటే మీరు చదవాల్సిందే. సో ఈ విధంగా మనం ఇష్టమున్నా లేకున్నా అనే వర్డ్ని తీసుకొని కొన్ని ఎగ్జాంపుల్స్ అనేవి చూసాం కదా. నెక్స్ట్ సెంటెన్స్ ఒకసారి చూడండి. నువ్వు అక్కడికి వెళ్ళలేదని అనుకుందాం, లేదా ఆమె మనకి చెప్పలేదు అనుకుందాం. ఇలా అనుకుందాం అనే వర్డ్ని కూడా మనం చాలా సందర్భంలో యూజ్ చేస్తూ ఉంటారు కదా. సో ఈ వర్డ్ని తీసుకొని దానికి సంబంధించిన కొన్ని రిలేటెడ్ ఎగ్జాంపుల్స్ అనేవి చూద్దాం. సో ఫస్ట్ సెంటెన్స్, ఆమె తీసుకోలేదని అనుకుందాం. సపోజ్ ఆమె తీసుకోలేదని అనుకుందాం ఇలా చెప్తూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో లెట్స్ సే దట్ షీ హ్యాజంట్ టేక్ ఇట్. లెట్స్ సే దట్ అంటే అనుకుందాం, షీ హ్యాజంట్ టేక్ ఇట్ అంటే ఆమె తీసుకోలేదని. అదేవిధంగా నెక్స్ట్ వన్, అక్కడ ఎవరూ లేరని అనుకుందాం అని చెప్పాలనుకున్నప్పుడు లెట్స్ సే దట్ నోబడీ వాస్ దేర్. లెట్స్ సే దట్ నోబడీ వాస్ దేర్ అంటే అక్కడ ఎవరూ లేరని అనుకుందాం. అదేవిధంగా నువ్వు కొనలేదని అనుకుందాం. నువ్వు కొనలేదని అనుకుందాం అని చెప్పాలనుకున్నప్పుడు లెట్స్ సే దట్ యూ హ్యావెంట్ బాట్. యూ హ్యావెంట్ బాట్ అంటే నువ్వు కొనలేదని అనుకుందాం అంటే లెట్స్ సే దట్. అదేవిధంగా వాళ్ళు ఇవ్వలేదని అనుకుందాం అని చెప్పాలనుకున్నప్పుడు లెట్స్ సే దట్ దే హ్యావెంట్ గివెన్. దే హ్యావెంట్ గివెన్ అంటే వాళ్ళు ఇవ్వలేదని అనుకుందాం అంటే లెట్స్ సే దట్. అదేవిధంగా అతను పంపలేదని అనుకుందాం అని చెప్పాలనుకున్నప్పుడు లెట్స్ సే దట్ హీ హ్యాజంట్ సెండ్ ఇట్ అంటే అతను పంపలేదని అనుకుందాం. అదేవిధంగా నెక్స్ట్ వన్, ఆమె మనకి చెప్పలేదని అనుకుందాం అని చెప్పాలనుకున్నప్పుడు లెట్స్ సే దట్
షీ హ్యాజంట్ టోల్డ్ అస్ అంటే ఆమె మనకి చెప్పలేదని అనుకుందాం. అదేవిధంగా లాస్ట్ వన్, నువ్వు అక్కడికి వెళ్ళలేదని అనుకుందాం అని చెప్పాలనుకున్నప్పుడు లెట్స్ సే దట్ యూ హ్యావెంట్ గోన్ దేర్ అంటే నువ్వు అక్కడికి వెళ్ళలేదని అనుకుందాం. సో ఈ విధంగా మనం కొన్ని ఎగ్జాంపుల్స్ అనేవి చూసాం కదా.